కాదా, మనకి సంబంధించిందా కాదా, కాదన్నప్పుడు దాని గురించి పట్టించుకోకుండా ఉండడం అనేటువంటి వైరాగ్యం. అనేక ఎగ్జాంపుల్ కొన్ని వందలు చెప్పచ్చు, మీ జీవితం అంతా అవే ఉంటాయి. మంచి ఉద్యోగం చేసుకుంటున్నాను, ఏదో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఏదో లెక్చర్గా ఇస్తారు, ఒక 20,000 30,000 ఇస్తారు. ఢిల్లీలో మీకు లెక్చర్గా 45,000 5,000 ఎక్కువ ఇస్తారు. దానికి అప్లికేషన్ పెట్టాలనిపించింది, $1 లెక్క. వీడు ఎంత వచ్చింది అనుకుంటే ఏం చేస్తాడని. ఇక్కడ 40,000 కంఫర్టబుల్ గా ఉన్నాడు, అక్కడ ₹1,00,000 ఉంటే తప్ప కంఫర్టబుల్ గా ఉంటాడు. పక్కింటి వాడు మంచి పట్టు చీర కొనుక్కున్నాను, 3 తినేస్తున్నాడా చీర. మనం ఎఫోర్డ్ చేయగలవా, దానికి పనికొచ్చిందా? అప్పటికే 6 చీరలు ఉన్నాయి, 7వ చీర కట్టుకుని ఏం చేయడం, ఇస్త్రీ చేసి లోపల పెట్టుకోవడం కదా. పట్టు చీర ఎండాకాలం అసలు పట్టుకోలేదు, చచ్చిపోతారు. రోజు కొట్టుకోవడం పైకి రాదు. అది మోస్ట్ ఆఫ్ ది పట్టు చీరలు షోపీస్లే, మోస్ట్ ఆఫ్ ది నగలు షోపీస్లే, మురుగుతూ ఉంటాయి. ఆ తర్వాత అదృష్టం బాగుంటే వాటిని ఏమంటారు, మోత్ అంటారు. మోత్ అంటే చిన్న పురుగులు లాంటివి ఉంటాయి, అవి తింటాయి. ఏది 10-15 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ చిన్న పురుగులు ఇవి ఆ పట్టు చీర తింటూ ఉంటాయి, వాటికి అదృష్టం. అది కొనుక్కుంది కాబట్టి నాకు కూడా అనిపిస్తాను. ఒక కారు ఉందనుకోండి, ఇంకో కారు ఉంటే బాగుండు. స్పీడ్ డ్రైవ్ వచ్చింది, పవర్ స్టీరింగ్ ఏదో ఉంది, దీనికంటే డ్రైవింగ్ బాగుంది అనిపించిందంటే పిక్చర్ లేక ఒకటి సార్లు నీకు ఒక వాచ్ ఉండడుగా 2వ వాచ్ ఉండాలనిపించడమే తప్పు. నష్టం. నేను కూడా తప్పు చేస్తాను. ఇంట్లో రూమ్ లో ఒకటి, బెడ్రూమ్ లో 2 వాచ్లు పెట్టుకున్నాను. నేను ఒక వాచ్ తీసేయలేమో, ఓ వాచ్ చాలు కదా అని. కావాలనిపించడం ఉండేటటువంటి దాన్ని వైరాగ్యం అని పిలవచ్చు. ఇంద్రియం మనకు ఉండేటువంటి వస్తువులు మనుషులు కూడా ఆకర్షిస్తారు. అందంగా ఉండేటటువంటి చూసిన తర్వాత ఇది నాకు కావాలనిపించేది అనుకోండి, అంటే దిబ్బలు లెక్కనంట. అలాగే కలడియం ఏదో వేయాలి. పువ్వులు ఉంటాయి సార్, ఇక్కడ తీసేనా బాధ భరించలేక ఒక మందారాలు, ఒక రకరకాల మందారాలు వేయించుకున్నాం. ఆ మందారాలు కోయడం కోసం గోడ దొక్కి వచ్చి కోస్తారు. మన వాళ్ళు వచ్చేవాళ్ళంతా కూడా అక్కడ ఉండేటటువంటి దాన్ని చూస్తుంటే హాయిగా ఉంటాయి చెట్టుకి. దాన్ని పీకి పాకం పడితే తప్ప తోస్తాను. అవి పీకేసి వాటంటే నాన్న చర్చిస్తే భగవంతుడు సంతోషిస్తాడు. పువ్వుల్ని తోటంటే పువ్వులు ఉంటే బాగుండవు అన్నమాట. ఎదురుగా ఆకర్షణ కనిపించినటువంటిదంతా కూడా సొంతం చేసుకోవాలనే బుద్ధి చాలా దుర్బుద్ధి సార్. దానివల్ల జీవితంలో వాడు సుఖపడ్డు, ఎవరి జీవితంలోకి రాడు. ఎదురుగా కనిపించే వస్తువులు ఎడల కాడ విముఖత ఉండకూడదు సార్. విముఖత అన్నది యాంటీ నెగిటివ్. పట్టించుకోకుండా ఉండాలి. మనకి అయినటువంటిది పట్టించుకోవడం, మన అక్కర్లేని పట్టించుకోవడం అనేటటువంటి దాన్ని వేరేగా పెద్ద పిలుస్తారు. ఆ పట్టించుకోవడం లొంగిందంటే ఉన్నదాన్ని చక్కనైనటువంటి ఒక పువ్వులు కానీ చెట్టు కానీ తోట కానీ ఉంటే సంతోషించాలి. ఈ పువ్వుని కోసుకుందాం అనేటటువంటిది దురభ్యాసం. చక్కని చీర కానీ, చక్కని బట్టలు కానీ, ప్యాంటు కానీ, షర్టు కానీ వేసుకోవాలి. తప్పనిసరిగా వేసుకోవాలి, శుభ్రంగా వేసుకోవాలి. ఇన్నుంటుగా ఇంకేదైనా ఉంటే బాగుండు అనిపించడం అనేటటువంటిది వైరాగ్యం కాదు. మనసుకి కంటికి ఎదురుగా కనిపించే ఎవడైనా వినిపిస్తుంటే ఏదైనా చెప్తే వాటికి కనిపించేటటువంటి లొంగికొండామని టీవీ ఛానల్స్ ఉంటాయి. అది అక్కడే టెస్ట్. మనకి 70 ఛానల్స్ ఇచ్చేస్తున్నప్పుడు అందులో పనికొచ్చే ఛానల్ 2-3 గంటలు ఉండవు. మిగతా చెప్తే ఏవి నేను ఆకర్షిస్తున్నాను, దాన్ని బట్టి నీ అభ్యాసం కూడా తెలుసుకో, వైరాగ్యం కూడా తెలుసుకో. ప్రతి క్షణము జీవితం అనందు మనం అక్కర్లేనివి ఎన్ని పట్టించుకున్నాం కానీ లిస్టు రాస్తే సార్ 100 ఉంటాయి. నేను మిమ్మల్ని అవన్నీ వాటి గురించి భయపడ్డా, వాటి గురించి చెప్పదలుచుకోలేదు. మాస్టర్ గారు వాటిలో ఇచ్చేస్తే వాటిలో ఉంటాయి. ఏం చేయాలో మనం చెప్పుకున్నాం. మనం అంచేత ఆ సూత్రాలకు వెళ్ళిపోతున్నాం. అంచేత ఏం చేయాలి, ఎదురుగా వినిపించే వాటి గురించి మనకు అవసరమైంది కానీ కానిటువంటి గురించి పట్టించుకోకుండా ఉండడం అనేది కానీ మీకు లొంగితే మీకు వైరాగ్యం వచ్చేసినట్టు లెక్క రాలేదా? ఇంకా వైరాగ్యం మనం అభ్యాసం చేయాలని, అభ్యాస వైరాగ్య నిరోధం. తత్పరం పురుషఖ్యాతే గుణ వైదృశ్యం.
ఇవన్నీ ఎలా ఇస్తారు? మీరు వైరాగ్యం వైరాగ్యం అని చెప్పేస్తున్నారు, కానీ మాకు వైరాగ్యం సంపాదించాలని ఉంది, కానీ అయినా ఇలా చూడగానే అట్రాక్ట్ అయిపోతుంది. నాకు కూడా చిన్న వీక్నెస్ ఉంది. బాగా మంచి మామిడిపండు చూస్తే ఇలా చూస్తే కొనుక్కొని తినాలనిపిస్తుంటుంది. ఇప్పటికీ నాకు మంచి ఆవకాయ తినాలనిపిస్తుంటుంది. ఇంకా వైరాగ్యం వాటి ఎడలు రాలేదు నాకు. ఇంకా శుభ్రమైన ఆవకాయ మంచి మామిడిపండు తినాలనేటువంటిది నాకు ఉంటుంది లోపల. ఉంటే తింటాను కూడా, ఎంజాయ్ చేస్తాను. అన్ని మనిషి కూరగాయలు మానేసి ఆవకాయ కలుపుకొని శుభ్రంగా మామిడిపండు వేసి తిరిగేయాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా వైరాగ్యం నాకు రాలేదు. నేనేం చెప్పి అలాగా అనేక విషయములు ఎందుకు వైరాగ్యం మనకు ఉండకపోవడం వల్ల మనసు అలా సఫర్ అవుతూ ఉంటుంది. చిత్తవృత్తిలో గిరిగిపోతుంది. అకృష్టములైన వృత్తులు అలా లొంగకపోతే అంతర్యామి యందు స్మరణ గుణముల యందు నిలబడని స్థితిలో కూడా కలిగినచో అట్లు లొంగుటలో అంతర్యామి యందు స్మరణ నిలబడి గుణముల యందు నిలబడిన స్థితి కూడా కలిగినచో పరవైరాగ్యం అంటారు. ఈ వైరాగ్యంలో చాలా రకాల వైరాగ్యంలోనే పరవైరాగ్యం చెప్పేస్తున్నారు. వైరాగ్యం ఎలా వేస్తారంటే, వైరాగ్యం అంత ఈజీగా చెక్కదు కాబట్టి ఏం చేయాలి? అంతర్యామి యొక్క స్మరణ యందు మనస్సును పెట్టాలి. క్రోధం నాకు చాలా ఎక్కువగా ఉంది, రాకూడదు. అస్సలు కోపం రాకూడదు. అస్సలు కోపం మీద కోపించకూడదు. దేవుడిని స్మరిస్తూ ఉంటావు, దాని ఏదో నిలబడతావు. వాడు దుర్మార్గుడు అంటే ఏంటి? కొనాలి, వాడి గుణాలు మనకి రావాలని. మన కొనాలి దుర్మార్గుడు చెబుతాం అంతే. దేన్ని స్మరిస్తున్నావు? దుర్మార్గాన్ని స్మరిస్తున్నావు. దేని ఎందుకు ఎక్కువ స్మరిస్తే దాని ఏదో మనస్సు నిలబడుతుంది. కాబట్టి అంత వైరాగ్యం సంబంధం కాదు. వైరాగ్యం రావాలంటే ఏంటి? అంతర్యామి యందు నిలబడాలి, గుణముల యందు నిలబడకూడదు. ఆటోలో చెప్పుకొచ్చేయడం యోగా, చిత్తవృత్తిలో చిత్తవృత్తిని చేయాలి. చిత్తవృత్తులు 5 రకాలు ఉన్నాయి. ఇంతవరకు మనం తెలిసిపోయి ఈ వృత్తులు కానీ పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? అభ్యాసం, వైరాగ్యం చేయాలి. అభ్యాసం అంటే ఏమిటి? నిరంతరము దృఢభూమియే ఒక మంచి పని చేస్తూ ఉండడం. వైరాగ్యం అంటే అక్కర్లేని విషయాలు పట్టించుకోకుండా ఉండడం. వైరాగ్యం చెక్కసారి చిక్కుతుంది. ఎంబ్రేస్ ది హైయర్, లోయర్ విల్ లూజ్ ఇట్ ఎఫెక్ట్. భాగవతం చదువుకుంటున్నాం, భగవద్గీత చదువుకుంటున్నాం, లేకపోతే ఏదో మంచి పుస్తకం చదువుకుంటున్నాం, పతంజలి యోగ సూత్రాలు చదువుకుంటున్నాం, మాస్టర్ గారి గురించి చెప్పుకుంటున్నాం, లేకపోతే పరమగురు గురించి చెప్పుకుంటున్నాం. అప్పుడు మీ మనసు ఎక్కడ ఉంటుందంటే వారి ఏందో నిలబడుతుంటుందో ఆ గుణముల మీద ఆరోపడతాయి. దీన్ని పర వైరాగ్యం అనేటువంటి బెస్ట్ వైరాగ్యం అని చెప్పారు. అంచేత రోజు కొంతసేపు అంతర్యామి యొక్క స్మరణ యందు మనస్సు నిలబడడానికి కావాల్సినటువంటి ప్రయత్నం మనం చేయాలి. అది మనం చేయవలసిన అభ్యాసం. ఇందాక అభ్యాసం ఏం చెప్పేవాళ్ళని చెప్పకంటే అభ్యాసం అంటే ఈ అభ్యాసం చేయాలి. వాళ్ళు టైం లేకపోతే వారానికి 1 గంట, టైం దొరికితే రోజుకి 1 గంట, ఇంకా టైం దొరికితే రోజుకి 24 గంటలు చేసి చూడండి. రోజుకి 24 గంటలు మీ మనస్సు భగవంతుని యొక్క స్మరణ యందు నిలబడేటటువంటి అవకాశం మీకు వస్తుంది, వచ్చి తీరుతుంది. నా జీవితమే ఎక్స్పెరిమెంట్. దానికి నేను చదువుకున్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి ఏదైనా అన్ని కూడా ఎట్టగా పర్యవసాయం వచ్చింది అంటే మాస్టర్ గారి గురించి కానీ, మాస్టర్ గారి వర్క్ గురించి కానీ, అంతర్యామి యొక్క సాధన గురించి పొద్దున్న లేచి సాయంత్రం వరకు అది తప్ప ఇంకో పని చేయలేనటువంటి స్థితిలో ఉంటుంది ఆయన. ఎప్పుడు ఎవరికో రోగం వస్తుంది, మందు ఇచ్చుకోవాలి. ఎవరు నేర్పారు? మందు మాస్టర్ గారు నేర్పారు. ఎవరికో ఇచ్చే జ్యోతిష్యం చెప్పాలి. ఎవరు నేర్పారు? మాస్టర్ గారు చెప్పారు. ఆఫీస్కి ఏం చేస్తాను? మాస్టర్ గారు చెప్పిన విషయాలు రాసుకుంటాను, పుస్తకాలు ప్రింట్ చేసుకుంటాను. మీ అందరినీ ఎత్తుమైన వేస్తుంది, మీ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి అమ్ముకొని తిండి తింటారు. కొంచెం అందులో డబ్బులు వేసుకుని తిండి తింటాను. నా పుస్తకాలు అమ్ముకున్నటువంటి వచ్చిన దాంట్లోనే నేను తిండి తింటాను. ఈ కార్యాలయాన్ని చేస్తుంటాను. సాయంత్రం పూట ఏం చేస్తానంటే ఎవరో మీలాంటి అమాయకులు దొరుకుతారు, వారి మీద నాకు నచ్చినటువంటి విషయాలు శుద్ధి పడుతూ ఉంటారు. రాత్రి పడుకునేటప్పుడు ఆ పుస్తకాలే నా కొడుకు ఎవడో ఉంటారు, కూర్చుని వాటి గురించి చదువుకుంటే వాళ్ళకి ఎవరు డౌట్లు వస్తాయి చెప్పుకుంటారు.